రాజమండ్రి రూరల్ సీట్ ఎవరిది? తనదే అంటున్నారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. కాదు, తనకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్. పవన్ రాజమండ్రి టూర్ తర్వాత రూరల్ నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్ కి తెరలేచింది. ఈ ఫైట్ ఇలా జరుగుతున్న వేళ బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ తో మరింత హీట్ పెరిగింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు టీడీపీ కంచుకోటల్లో ఒకటి. 2019 ఎన్నికల్లో జగన్ గాలి ప్రభంజనంలో వీచిన వేళ కూడా టీడీపీ నిలబెట్టుకున్న సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి. దాని నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి సీటుపై రెండు పార్టీల నేతలు కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రి టూర్ తర్వాత సీన్ మారిపోయింది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకి అని పవన్ క్లారిటీ ఇచ్చారంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్. తనను ఇక్కడి నుంచే పోటీ చేయమని పవన్ ఆదేశించారంటున్న దుర్గేష్ ఈ విషయంపై టీడీపీ అధిష్టానంతో పవన్ మాట్లాడారనే తాము భావిస్తున్నామంటున్నారు జనసేన నేతలు. రాజమండ్రి రూరల్ సీటు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. 100% జనసేన పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. ఆ ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఉంటాడు. దానికి సంబంధించి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బుచ్చయ్య చౌదరి గారు, వారికి కూడా విషయాన్ని చెప్పి వారికి కూడా విషయాన్ని కన్విన్స్ చేయాలనేటువంటి మాట చెప్పి రూరల్ సీటు మాత్రం జనసేనే పోటీ చేస్తుంది అనేటువంటి స్పష్టం. టీడీపీ అధిష్టానంతో కూడా మాట్లాడే ఉంటారని మేము అనుకుంటున్నాం. జనసేన టీడీపీ మధ్య పీఠముడిలా మారుతోన్న రాజమండ్రి రూరల్ సీటుపై తాజాగా బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. రూరల్ సీటుపై జరుగుతున్న ప్రచారం ఊహాజనితమన్న ఆయన చంద్రబాబు ఆదేశాలతో ఖచ్చితంగా తానే రూరల్ సీటు నుంచి పోటీలో ఉంటానని చెప్తున్నారు బుచ్చయ్య. నేను కూడా పార్టీ ఫౌండర్ని, ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని, సీనియర్ని. నా అవసరాలు పార్టీకి ఉంటాయి, అవి కూడా గమనంలో తీసుకుంటున్న పార్టీ. కాంట్రవర్సీ అక్కర్లా. వాళ్ళకు పొత్తులో భాగంగా మా పక్కనే ఒక సీట్ కేటాయింపు చేయడం జరిగింది. అది వాళ్ళు ఎవరో ఎలా సర్దుకుంటారో ఆ పార్టీ నాయకత్వం చేస్తారు. ఆగేదే లేదంటున్న కందుల దుర్గేష్, తగ్గేదే లేదంటున్న గోరంట్ల బుచ్చయ్య. దీంతో రాజమండ్రి రూరల్లో పోటీ చేసేది జనసేన టీడీపీనా, బరిలో నిలిచేది బుచ్చయ్య దుర్గేష. ఈ సందేహాలతో టీడీపీ క్యాడర్ సతమతమైపోతోంది. తన సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు చంద్రబాబును కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు బుచ్చయ్య. అసలు గోరంట్లకు తెలిసే ఇదంతా జరుగుతోందా, ఆయనకు టీడీపీ హైకమాండ్ నుంచి క్లారిటీ ఉందా లేదా అనే అనుమానాలు కూడా క్యాడర్ లో కలుగుతున్నాయి. పవన్ ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో మాట్లాడారని దుర్గేష్ చెప్పడం సైకిల్ సైన్యంలో కలవరాన్ని మరింతగా పెంచింది. బుచ్చయ్య ట్వీటు తర్వాత సీటు ఫైటు మరింత వేడెక్కింది. బుచ్చయ్య ముందున్న దారేంటి అనే దానిపై ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.